మిత్రులు అడుగుతున్నారు, వయాగ్రాని మించిన టాబ్లెట్ ఏమైనా ఉందా అని. ఈ మించడం అనేది దేర్ ఆర్ 2 ఫ్యాక్టర్స్ శృంగారంలో. ఒకటేమో హార్డ్‌నెస్ ఉండాలి. రెండోది ఆ హార్డ్‌నెస్ సస్టైన్ కావాలి. కొద్ది నిమిషాల సేపు అలాగే ఉండాలి. ఇవి 2 ఉంటే అది ఉన్నట్టు. సో, స్ట్రెంత్ వైస్ వయాగ్రా ఈస్ ద బెస్ట్. దానంత స్ట్రాంగ్ టాబ్లెట్ ఇంకోటి లేదు. కానీ అది కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. ఎక్కువ డ్యూరేషన్ కావాలి స్ట్రెంగ్త్‌తో సహా అనుకున్నప్పుడు దేర్ ఆర్ సర్టెన్ టాబ్లెట్స్. ఈ శృంగారంలో ఏ వ్యక్తికి ఏ అవసరాన్ని బట్టి మేము అలాంటి టాబ్లెట్ రాస్తుంటాం. సామాన్యంగా పెళ్ళైన కొత్తలో వాళ్ళు హనీమూన్ అంటూ వెళ్తారు. ఈ హనీమూన్ వెళ్ళేటప్పుడు ఇచ్చే టాబ్లెట్స్ ఆర్ డిఫరెంట్. అదే 60 ఏళ్ల పెద్ద మనిషికి మనం హనీమూన్‌కి ఇచ్చే టాబ్లెట్ ఇవ్వడం మంచిది కాదు. సో, 60 ఏళ్ల వాడికి 20 ఏళ్ల ఉత్సాహం ఉండొచ్చు. అలా ఉండేట్టు వీలుగా మనం మందులు ఇయ్యొచ్చు, ఆపరేషన్ చేయొచ్చు, రకరకాల ట్రీట్మెంట్లు ఇచ్చేసి వి కెన్ మేక్ హిమ్ ఫిట్. కానీ మందులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏజ్డ్ పర్సన్స్‌కు వేరే వేరే వ్యాధులు ఉంటాయి. లైక్ బీపీ, షుగరు, హార్ట్ ప్రాబ్లమ్స్. కనుక ఆ ఆయా ప్రాబ్లమ్స్‌కి వేసుకునేటువంటి మందులకు కంపాటబుల్ మనం ఇచ్చే మందులు రియాక్ట్ కాకుండా, ఆ రెండిటి మధ్యలో డిషన్ జరగకుండా ఉండాలనుకుంటే బాగా ఆలోచించి రాయాలి. అందుకనే చాలామంది పేషెంట్లు నాకు ఫోన్‌లో అడిగితే, "సార్ ఆ టాబ్లెట్ పేరు చెప్పండి" అంటే నేను చెప్పను. మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తాను. ఎందుకంటే ఆ డాక్టరు మీ శరీరం తత్వము, మీకున్నటువంటి మానసికమైనటువంటి ఆందోళన, మీ అంగం పొడవు, మీ అవసరాలు, మీరు భార్యతో చేస్తారా? వేరే వాళ్ళతో చేస్తారా? మీకు ఏ టైంలో అది అవసరం ఉంటుంది? ఇట్లాంటి చాలా విషయాలు ఆలోచించి ఒక డాక్టర్ గారు మందులు రాస్తారు. ఈ మందులు షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్. ఒక చాక్లెట్ వేసుకున్నంత ఈజీగా ఈ టాబ్లెట్స్ వేసుకోకూడదు. ఇవాళ పొద్దున్నే ఒక పేషెంట్ వచ్చాడు. ఈ సుహాగ్రా టాబ్లెట్ మాక్సిమం డోస్ ఈజ్ 100 మిల్లీగ్రామ్స్. ఆయనేమో 300 గ్రాములు వేసుకుంటున్నాడు. 300 మిల్లీగ్రాములు వేసుకుంటే అంటే 100 మిల్లీగ్రామ్ టాబ్లెట్స్ 3 వేసుకుంటున్నాడు. ఆయనకు మగవాడే గానీ 2 బ్రెస్ట్స్ పెరిగినాయి. అప్పుడు ఆయనకు జ్ఞానోదయం అయింది. ఓహో! నాకేదో అయితోంది అని. నర్సీపట్నం అని అక్కడి నుంచి వచ్చారాయన పాపం. అక్కడి నుంచి వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చేసి, "సార్ నేను 300 మిల్లీగ్రాముల టాబ్లెట్లు వేసుకుంటున్నాను. అవి వేసుకున్నప్పటి నుంచి నాకు ఈ గ్రోత్ వచ్చింది. 300 మిల్లీగ్రాములు వేసుకున్న పని కూడా జరగట్లేదు. అది లేదు గానీ ఇదొకటి కొత్తది వచ్చి లంపటం జరిగింది. కనుక మీరు నాకు ట్రీట్మెంట్ ఇయ్యాలి" అని వచ్చారు. కనుక డోసు ప్రతిదానికి మినిమల్ ఎఫెక్టివ్ డోస్ అని ఒకటి ఉంటుంది. అంటే అతి తక్కువలో కూడా అది పనిచేస్తుంది. తర్వాత మ్యాక్సిమం డోస్ అని ఒకటి ఉంటుంది. సో, ఈ మినిమల్ ఎఫెక్టివ్ డోసు, మ్యాక్సిమం డోసు రెండిటిని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ గారు మీకు మందులు రాస్తారు. అలా కాకుండా మీరు షాప్‌లో వెళ్ళి అడిగినా, లేదా క్వాక్స్ దగ్గరికి వెళ్ళో, ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళో అడిగినా, అతని నోటికొచ్చింది 50 మిల్లీగ్రామో, 100 మిల్లీగ్రామో ఏదో ఒకటి చెప్తాడు. అది వేసుకుంటారు. ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ లాంటివి. చాలా సార్లు మనకేం ప్రాబ్లమ్ ఇయ్యవు. కానీ ఎప్పుడో ఒకసారి సడెన్‌గా అది షాక్ కొడుతుంది. ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో రీసెంట్‌గా పెళ్ళైన భార్యాభర్తలు ఇద్దరు కూడా డాక్టర్సే. వాళ్ళు బాత్రూమ్‌లో వెళ్ళి ఆ షవర్‌కి ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ పాస్ అయిపోయి ఇద్దరు చనిపోయారు. అంటే అంత చిన్న జాగ్రత్త వాళ్ళు తీసుకోలేకపోయారు. షవర్‌లకు ఎలక్ట్రిసిటీ పాస్ కాకుండా ఉండాల్సినటువంటి ఎలక్ట్రీషియన్ పని వాళ్ళు చూయించుకోలేదు. ఆ చిన్న పొరపాటు వల్ల ఇద్దరి ప్రాణాలు, ఇద్దరు డాక్టర్లు, యంగ్ డాక్టర్స్ చనిపోయారు. కనుక ప్రతి శరీరంలోకి వెళ్ళే ప్రతిదీ కూడా మనం బాగా ఆలోచించుకోవాలి. సింపుల్‌గా ప్లాస్టిక్ బాటిల్‌లో తాగే నీళ్లు మానేస్తే కూడా అమ్మాయిలకు చాలామందికి పిల్లలు పుడతారు. ఏఎంహెచ్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. అమ్మాయిలకు అది తక్కువ ఉన్నప్పుడు పిల్లలు పుట్టరు. అది పెరగాలంటే ప్లాస్టిక్ మానేయాలి. సింపుల్. సో, ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు, ఇంకా ప్లాస్టిక్ బకెట్లు అవన్నీ కూడా మానేస్తే, ప్లాస్టిక్ చెంచాలు, ప్లాస్టిక్ ప్లేట్లు మానేస్తే ఇంకా గొప్పగా ఉంటుంది. కనీసం ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌లో నీళ్లు మానేసినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. కనుక మనము వాళ్ళకి టైం ఏమిటి? ఎంత టైం కావాలి? సామాన్యంగా హనీమూన్ పోయినప్పుడు చాలా గంటలు, చాలా సార్లు ఒకటే రోజులో కూడా చాలా రౌండ్స్ చేస్తుంటారు. అట్లాంటి వాళ్లకు మనం టెడలాఫిల్ అనే టాబ్లెట్ ఇస్తుంటాం.
ఈ టడలాఫిల్‌ని ఒకడు టాజిలన్ అమ్ముతాడు. ఇంకోడు ఇంకేదో పేరు మీద అమ్ముతారు. సో, లోపలి డ్రగ్ పేరు టడలాఫిల్. అలాగే సిల్డనాఫిల్ ఈజ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ థింగ్. ఈ సిల్డనాఫిల్ అనేది మొదట మార్కెట్‌లోకి వచ్చింది వయాగ్రా పేరు మీద. దీంతో పేషెంట్లకు రకరకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేవి. విపరీతంగా తలనొప్పి రావడం గానీ, వాంతి వచ్చిన ఫీలింగు, నాజియా, కడుపులో తిప్పడం, కళ్ళల్లో ఏదో మెరుపులు రావడం, లేదా విజన్‌లో డిఫెక్ట్స్ ఇట్లాంటివన్నీ జరిగేవి. ఇవన్నీ తగ్గించుకోవడానికి కోసమని వడనాఫిల్ అనే డ్రగ్ వచ్చింది. వడనాఫిల్ దీనంత పవర్‌ఫుల్ కాకపోయినా ఈ సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం తక్కువ ఉంటాయి. అయితే ఈ వడనాఫిల్ గానీ, సిల్డనాఫిల్ గానీ హనీమూన్‌కి పోయే వాళ్ళకు సరిపోదు. కనుక 50 లోపల అరౌండ్ 25, 30 ఇయర్స్ వాళ్ళకు టడలాఫిల్ బెస్ట్ డ్రగ్. అయితే అందరికీ అది సరిపోదు. విచిత్రం ఏంటంటే కేవలం నాలెడ్జ్ తోటే వైద్యం జరిగేదుంటే ఏ హాస్పిటల్‌లో కూడా డాక్టర్లు అవసరమే లేదు. ఓన్లీ కంప్యూటర్‌లో చెప్పేసుకుంటాయి. సో, ఫిజిషియన్స్, హార్ట్ డాక్టర్లు, మిగతా డాక్టర్లు ఎవరు అక్కర్లేదు. స్కిన్ డాక్టర్లు కంప్యూటర్ దగ్గరికెళ్ళి మనం చేతి చూపెడితే కంప్యూటరే చూసుకొని చేస్తుంది. మరి ఇప్పటికీ ఇంకా డాక్టర్ల అవసరం ఉంది. డాక్టర్లు రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా చేస్తున్నారు అంటే సింపుల్ మ్యాథమెటిక్స్ కాదు. మెడిసిన్ ఈజ్ అన్ ఆర్ట్. సైన్స్ ప్లస్ ఆర్ట్ 2 కలిస్తే మెడిసిన్. సో, కేవలం సైన్సే అనుకుంటే మీరు నెట్‌లో మాకన్నా ఎక్కువ చదువుకోవచ్చు. మాకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చదివి ఉండొచ్చు. కానీ మీకు అనుభవం ఉండదు. సో, అనుభవము ప్లస్ నాలెడ్జు అన్నీ కలిపినప్పుడు ఒక డాక్టర్ రాసే మందులు బాగా పనిచేస్తాయి. సో, దాన్నే మనం చేయి తిరిగిన డాక్టర్ అంటారు. చేయి తిరిగిందంటే ఇలా వంకర ఉండిపోయిందని కాదు. సో, అష్టావక్రుడు అని ఒక గొప్ప ఋషి ఉండేవాడు. ఆయన శరీరం మొత్తం 8 రకాలుగా తిరిగి ఉండేదట పాపం. కానీ మహాజ్ఞాని ఆయన. సో, జ్ఞానానికి, శరీరానికి సంబంధం లేదు. వికారంగా ఉన్నవాళ్ళు కూడా చాలామంది గొప్ప గొప్ప జ్ఞానులు ఉండొచ్చు. చాలా అందంగా ఉండి మెదడులో ఏమీ లేకుండా ఉండేవాళ్ళు కూడా ఉండొచ్చు. కనుక కబీర్ ఒక చిన్న దోహా రాశారు. దోహా అంటే 2 పంక్తుల శ్లోకాలు లేదా పద్యాలు అనుకోండి. మోల్ కరో తల్వార్ కా పడా రహన్ దో మియాన్. మోల్ అంటే విలువ. దేనికి విలువ ఇయ్యాలి? కత్తికి విలువ ఇయ్యాలి. తల్వార్ అంటే పెద్ద కత్తి. పడా రహన్ దో మియాన్. మియాన్ అంటే ఓరా. ఆ ఓరా అక్కడ పడున్నా పెద్ద నష్టమేం లేదు. కానీ కత్తికి విలువ ఉంటుంది. కనుక మనిషి శరీరం ఎలా ఉన్న వాడికి పొట్ట ఉండొచ్చు, లేదా పొట్టిగా ఉండొచ్చు, వికారంగా ఉండొచ్చు. కానీ వాళ్ళు మహాజ్ఞానులు ఉండొచ్చు. కనుక శరీరాకృతిని చూసి మనం డిసైడ్ చేయకూడదు. ఎంతోమంది ఎన్నో రకాలుగా భగవంతుడు ఇచ్చిన తల్లిదండ్రుల నుంచి వచ్చిన శరీర సౌష్ఠవం దాంతో ఉంటుంది. అందంగా ఉన్నంత మాత్రాన వాడేమి గొప్పవాడు కానక్కర్లేదు. మనకు ఈ సినిమాలలో హీరోలు అందంగా ఉన్న వాళ్ళని తీసుకుంటారు. కానీ వాళ్ళ బిహేవియర్ ఒక్కొక్కసారి విలన్ల కన్నా దరిద్రంగా కూడా ఉంటుంది. పర్సనల్ లైఫ్లో వెళ్ళి చూస్తే వాళ్ళు హీరోలు కాదు, వాళ్ళు జీరోలే. కనుక హీరో వర్షిప్, పర్సనల్ వర్షిప్ ఇవన్నీ మానేసుకోండి. ప్రతి వ్యక్తిని గౌరవించండి. హీరోలను కూడా గౌరవించండి. హీరోలను అగౌరవపరచమని నేను చెప్పను. కానీ వాళ్ళనే ఆరాధ్య దైవంగా చూడకండి. అసలు ఏ వ్యక్తి కూడా ఎవడైతే పుట్టాడో వాడందరూ చస్తాడు. జాతస్య ధ్రువం మృత్యువు అంటాడు. పుట్టుక ఉంటే చావు ఉంటుంది. కనుక గురువులని, తర్వాత బాబాలని, బీబాలని, పీపాలని వాళ్ళ వెనకాల తిరగకండి. వాళ్ళు చెప్పే మంచి మాటలు వినండి. అంతేగాని వ్యక్తుల దగ్గరికి వెళ్ళకండి. వ్యక్తులందరూ కూడా డిఫెక్ట్స్ ఉన్నవాళ్ళే ఉంటారు. ఏ వ్యక్తి కూడా 100% గొప్పవాడు ఉండడు. ధర్మరాజు కూడా ఏదో ఒక సందర్భంలో అబద్ధం ఆడాడు. నరవ కుంజరవ అని మీ అందరికీ తెలిసిన విషయమే. కనుక ఏ వ్యక్తి కూడా 100% ఉండదు. మనం పిల్లవాడిని స్కూల్లో వేస్తే 100 మార్క్స్ ప్రతి నెల రావు. సో, 60, 70 వస్తే వాడు ఉంటాడు. పొరపాటున ఎవరికైనా 100కు 100 వస్తే వాడు మెంటల్ అయిపోతాడు. వాడు మామూలుగా బిహేవ్ చేయడు. వాడికి విపరీతమైన అహంకారము, విపరీతమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండి పిచ్చి పిచ్చిగా చేస్తాడు. కనుక 2 ఎక్స్ట్రీమ్స్‌లో మైనస్‌లో, జీరోలో మార్కులు రావద్దు, 100కు 100 రావద్దు. యావరేజ్ అందరితో పాటు మనము ఉంటే యావరేజ్‌గా అందరము ఉంటాం. సో, యావరేజ్‌కే పెట్టుకోండి. పిల్లల్ని హింసించకండి. మీకు 100కు 100 ఎందుకు రావట్లేదు అని వాళ్ళని కొట్టకండి, తిట్టకండి. వాళ్ళని చదువుకో నాన్న అని ఎంకరేజ్ చేయండి. అంతేగాని మార్కులతో జీవితం నడవదు. సర్టిఫికేట్లతో సంసారం నడవదు. నా దగ్గరికి ఒక్కొక్కసారి వస్తారు.
సార్ పెళ్ళయింది 2 సంవత్సరాలయింది, సంసారం చేయట్లేదు అని అమ్మాయి తరఫున ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు, అబ్బాయి తరఫున ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు. సార్ వీళ్ళకి ఏముంది చెప్పండి అని. నేను చెప్తాను వాళ్ళకు, సార్ నేను సర్టిఫికేట్ ఇస్తే సంసారం నడవదు. సర్టిఫికేట్లు ఓన్లీ డైరెక్షన్ ఇస్తాయి, మిగతాది వాళ్ళు చేయాల్సిందే. కనుక పిల్లల్ని కూడా హింసించకండి. ఆ సర్టిఫికేట్ తోటి జీవితంలో ఏమేమి ఉండదు. ఒక గట్టు దాటడానికి మాత్రమే అది ఉపయోగం. వాడు బీటెక్ చేసినంత మాత్రాన వాడేమి పెద్ద సైంటిస్ట్ కాడు, లేకుంటే వాడు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యి అన్నీ తయారు చేయడు. వాడు ఎక్కడో ఉద్యోగం చేసుకోవాలి. వాడు మనందరం 10,000 20,000 జాబ్ చేస్తే వాడు ₹1,00,000 జాబ్ చేస్తాడు. అంతకుమించి ఏమీ ఉండదు. కనుక పిల్లల్ని హింసించకండి, పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. రెగ్యులర్గా ఫిజికల్ స్టామినా తెచ్చుకోమని చెప్పండి, ఎక్సర్సైజ్ చేయించండి, చదువుకోమని చెప్పండి. చదవద్దని నేను అన్నాను, కానీ కేవలం చదువు మీదనే కాన్సన్ట్రేట్ చేయకండి. కేవలం చదివే కాన్సన్ట్రేట్ చేస్తే పిల్లలందరూ పౌల్ట్రీ కోళ్ళలాగా బయటకు వస్తారు. టుమ్ము ఉంటాడు. వాడికి ఒక 1/2 కిలోమీటర్ నడిస్తేనే ఆయాసం వస్తుంది. రేపు పొద్దున పెళ్ళైన తర్వాత వాడు సంసారం చేయడు. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పట్టుకొని ఇంకో అమ్మాయి వాడిని వస్తుంది, సార్ మా ఆయన సంసారం చేయట్లేదు, ఏం చేయాలి అని. ఏం చేయాలి? వాడికి ఇబ్బందులు ఉంటాయి. కనుక ఫిజికల్ స్టామినా అనేది ప్రతి వ్యక్తికి అవసరం. ఎంత చదువుకున్నా, ఎంత డబ్బులున్నా. మనకు అరబ్లో కొన్ని పపైరస్ అంటారు, మన తాటాకు లాగానే వాళ్ళు అట్లాంటి కొన్ని కాయిదాలు లేని జమానాలో వాటి మీద రాసుకున్నారు. ఏంటంటే డే టైం అంతా కూడా అరబ్ అమీరు వాడు గుర్రం మీదనో ఒంట మీదనో కూర్చొని వాడేవాడు. వాడి కింద పనిచేసే సేవకులు ఆ గుర్రాన్నో ఒంటనో పట్టుకొని తిరిగేవాళ్ళు. రాత్రి అయిన తర్వాత వాడు అమీర్ అయినా కూడా వాడు సంసారం చేయడానికి వాడికి శక్తి ఉండేది కాదు. ఎందుకంటే ఆ గుర్రం మీదనో ఒంట మీదనో కూర్చున్నప్పుడు కుదుపులకు టెస్టికల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయి వాడికి సంసారం చేయడానికి యోగ్యత లేకుండా పోయేది. అప్పుడు వాడు సర్వెంట్ని పిలిచి వాడి వైపుతో సంసారం చేయమని వాడు చూస్తూ కూర్చునేవాడట. సో అట్లా కాకుండా ప్రతి వ్యక్తి కూడా శరీరాన్ని పెంచుకోవాలి, మానసికంగా కూడా ఎదగాలి. ముఖ్యంగా మగవాళ్ళు బాగా ఎక్సర్సైజ్ చేయాలి, పొట్ట రాకుండా చూసుకోవాలి, బరువు పెరగకుండా చూసుకోవాలి, మంచి తిండి తినాలి, ప్రోటీన్స్ తినాలి. తర్వాత అమ్మాయిల్ని గౌరవించడం నేర్చుకోవాలి. కేవలం మంచి హెల్త్ ఉన్నంత మాత్రాన, మంచి బాడీ ఉన్నంత మాత్రాన సరిపోదు. ఎదుటి వ్యక్తిని గౌరవించడం, ముఖ్యంగా వైఫ్ని లేదా ఎక్కడ జాబ్ చేసేటప్పుడు కానీ కలీగ్స్ని కానీ ఎవరినైనా గౌరవించడం నేర్చుకోవాలి. వాళ్లకు డ్యూ రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అమ్మాయిలు చాలా గొప్పవాళ్ళు అబ్బాయిల కన్నా, ఏ కాలంలో అయినా కూడా. 1 మిల్లీగ్రామ్ కూడా లేని స్పర్మ్ ఇస్తే వాళ్ళు 3 కిలోల పాపని ఇస్తారు. ఏ మగవాడు ఎంత గొప్పవాడైనా, వాడు రాజైనా నవాబైనా, వాడు సైంటిస్ట్ అయినా, వాడు అమెరికా ప్రెసిడెంట్ అయినా, వాడు బేబీని తయారు చేసి మగవాడు ఎవడు ఇవ్వలేడు. బేబీని ఇవ్వాల్సింది మళ్ళీ అమ్మ తల్లులే. కనుక ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి, వాళ్ళని హింసించకండి.